సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఏకాగ్రతతో సాధించాలి. మోటివేషనల్ స్పీకర్ శేషు సన్యాసి నాయుడు. యేసుక్రీస్తు శాంతికి ప్రతిరూపం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణంలో సర్పంచుల ఫ్లెక్సీలు ఎందుకు? తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో వృద్ధులకు బీదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మంగళవారం పెద్దెముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో మార్వడి యువమంచ్ ప్రతినిధులు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. పెద్దెముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో సుమారు 70 మంది వృద్ధులకు దుప్పట్లను అందజేసినట్టు మార్వడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సర్డా తెలిపారు. ప్రతి సంవత్సరం మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అందులో భాగంగా ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వడి యువమంచ్ తాండూరు శాఖ అధ్యక్షులు అనిల్ సరడా, మార్వడి యువమంచ్ జాతీయ కార్యదర్శి రోహిత్ అగర్వాల్, రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షులు కిరణ్ సరడా, కల్పన రాఠీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుక్మాపూర్ గ్రామస్తులు మార్వడి యువమంచ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి దుప్పట్లు పంచుతున్నాము. మళ్ళీ రాబోయే దినాల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మరి నీలగడ్డ తాండా, అదే విధంగా ముందల కూడా కొన్ని గ్రామాల్లో కూడా మేము ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాము. మరి ఈరోజు ఇక్కడ మీ గ్రామ సర్పంచ్ బాలు గారు, అదేవిధంగా వార్డు సభ్యులు కూడా ఇక్కడ ముందుకు వచ్చేసి మరి మీ గ్రామంలో రుక్మాపూర్లో కూడా యువకులు ఈసారి సర్పంచ్గా మీరు ఎన్నుకున్నారు. మరి నేను వారికి కూడా కోరుతున్నాను, రాబోయే దినాల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మేము మార్వడి యువమంచ్ తరఫున రెడీ ఉన్నాం. మీరు కూడా మంచి ఆలోచనలు చేయండి. గ్రామంలో ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే కూడా మనం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము కార్యక్రమాలు చేయడానికి రెడీ ఉన్నాం. ఏమైనా కార్యక్రమాలు ఇక్కడ ఉంటే మీరు చెప్పండి. మా వెంకటయ్య గారు కూడా ఉన్నారు. వారి నిర్దేశంలో మనం కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం. రుక్మాపూర్ గ్రామ ప్రజలకు మరియు మన గ్రామాన్ని ఎంచుకొని మొదటి ప్రోగ్రామ్గా మార్వాడి యువమంచ్, అదేవిధంగా రాజస్థాన్ మహిళా మండలి సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామాన్ని మొదటి విడతగా గుర్తించి మన గ్రామానికి ఎంచుకొని వచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఎవ్వరు కూడా బాధపడద్దు. కొంతమందికి తక్కువడ్డా తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దాము, అట్లా ఇబ్బంది ఎవరు కావద్దు. ఎందుకంటే వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించి ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అన్యతగా భావించవద్దు. మనం ఏమున్నా అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. కానీ మున్ముందు మీ సేవా కార్యక్రమాలు మా గ్రామానికి చాలా అవసరం ఉంటాయి. ఖచ్చితంగా మీరు మాకు సహకరించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఏకాగ్రతతో లక్ష్యాన్ని సాధించాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శేషు సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కాలేజీలో ఇంటర్ విద్యార్థినుల ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ తప్పకుండా ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ మనసులోని బలాలను, బలహీనతలను నిజాయితీగా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని, కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను నిర్ణయించుకొని అందుకు తగిన ప్రయత్నాలను కష్టపడి సాధనతో తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలను, సేవాభావాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రవీణ, అరుణ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జానకిరామ్, సరిత, సామాజిక కార్యకర్త కేవీఎం వెంకట్, అధ్యాపకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లెఫ్ట్ బ్రెయిన్ పాస్ట్ కి రిలేటెడ్, మెమోరీస్ కి రిలేటెడ్, రైట్ బ్రెయిన్ క్రియేటివిటీకి రిలేటెడ్, ప్రెజెంట్ కి రిలేటెడ్. ఓకే, సో ఈ టెల్ ఎవ్రీవన్, మీరందరూ నాతో పాటు ఒక చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తారా? ఓకే, ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే దేవుడికి ప్రేయర్ చేసుకునేది కూడా బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఓకే, అయితే ఈ బ్రెయిన్ ఎక్సర్సైజెస్లో
మనం బ్రెయిన్ గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుందాం. మన బ్రెయిన్ గురించి. ఓకే, మన బ్రెయిన్ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని మనం 2 వేస్లో డివైడ్ చేయొచ్చు. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు రైట్ హ్యాండ్. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కన్ఫ్యూజన్ దేని గురించి ఉంటుంది? నెక్స్ట్ ఏంటి? అదేదో సాంగ్ ఉంది కదా నానిది, నెక్స్ట్ ఏంటి, రైట్? సో నెక్స్ట్ ఏంటి అనే ఎక్సైట్మెంట్ అండ్ ఆల్సో క్యూరియాసిటీ అండ్ ఆల్సో ఎంతూజియాజం, రైట్? ఏదో ఒకటి చేయాలి. అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ మెమొరీ, వేర్ ఎవ్రీథింగ్ ఇస్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. Yeah. Okay. చేయగలుగుతారు కానీ చదివింది గుర్తుండవు. ఎంతమంది చేతులెత్తండి? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా. మనం ఏమి డిఫరెంట్ ఏం కాదు కదా. అంటే మీరు చదివిందంతా మీకు అందరికీ గుర్తుంటుందా? గుర్తుంటుందా? ఉండదా? చేతులెత్తండి ఎవరెవరికి గుర్తుండదో చేతులెత్తండి. చదివినవి అన్నీ గుర్తుండని వాళ్ళు చేతులెత్తండి. ఓకే, గ్రీన్ డ్రెస్. యా, పాదాల నుంచి ఇంకొంచెం పైకి కాలి మడమల్లోకి మెల్లిగా ప్రవహిస్తున్న శక్తిని అనుభూతి చెందండి. కాలి పాదాల్లోకి, మడమల్లోకి, ఇంకొంచెం పైకి కాలి కింద భాగంలోకి మెల్లిగా ప్రవహిస్తులోకి భూదేవి నుంచి కొంత శక్తి ప్రవహిస్తూ మన బాడీని రిలాక్స్ చేసుకుంటుంది అని చేస్తాం. ఓకే, సో అందరూ కళ్ళు మూసుకోండి. ఇంగ్లీష్లో చేయాలా రిలాక్సేషన్ టెక్నిక్? తెలుగులో చేయమంటారా? తెలుగులో చేస్తాం. ప్రశాంతంగా కూర్చోండి. He is a representative from Kanha Shantivanam, is a wellness center. He is a motivational speaker. He is a social worker. Motivates many students like you all. Now he is here today to do the same job, which will be very helpful to our students. Thank you, sir, for opposite to reaction. Okay, very good. The law is every action has a equal and opposite reaction. Okay na? రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఓకే, బట్ వాట్ ఎవర్ యూ సెడ్, వాట్ ఎవర్ యూ మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే, క్లాప్స్ ఫర్ ప్రణీత. శరీరం ముందు భాగంలోకి మెల్లిగా ప్రవహిస్తున్న శక్తిని అనుభూతి చెందండి. ఒక విధంగా పండగ వాతావరణం, ఒక విధంగా బాధ వాతావరణం. ఎందుకంటే ఒక బ్యాచ్ బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంతకాలం పాటు పిల్లలతోనూ మాతోనూ కలిసి మెలిసి ఉన్న వాళ్ళని మీ చదువులు పూర్తి చేసుకొని మరొక స్టెప్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒక రకంగా టీచర్లకి అందరూ కూడా బాధగా ఉంటుంది, మాకు లేకపోయినా. ఎందుకంటే టీచర్లతో కొంతకాలం పాటు జర్నీ చేసి సడన్గా పిల్లలందరూ బయటకు వెళ్ళినప్పుడు టీచర్ల బాధ కొద్దిగా మాకు తెలుసు. ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా సెకండ్ ఇయర్ పూర్తి చేసుకొని వాళ్ళ జీవితంలో మరొక మైల్ స్టోన్ రీచ్ కావడానికి, అందుకోవడానికి ఒక మైల్ స్టోన్ పూర్తి చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్లో అందరూ బాగా చదివి మన స్కూల్కి 100% రిజల్ట్ తీసుకొస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ, మీకు 2 సంవత్సరాల పాటు విద్యాబోధన చేసిన టీచర్లకి అందరూ కూడా మా ఫౌండేషన్ నుంచి కూడా
శుభాభినందనలు తెలుపుకుంటూ పిల్లలందరినీ ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మా డైరెక్టర్ రామప్రసాద్ గారు సార్ రావాల్సింది ఈవేళ. యాక్చువల్గా సార్ రావాల్సింది, కానీ సారు కొన్ని కారణాల వల్ల ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళడం వల్ల రాలేకపోయారు. సార్ కూడా చెప్పారు నా వైపు నుంచి కూడా పిల్లలందరూ కూడా విషెస్ తెలియజేయమని. మా డైరెక్టర్ రామప్రసాద్ నుంచి కూడా మీకు అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం అవసరం లేదు. ఓకే, చంద్రబాబు ఎలా ఉంటుంది, విక్టర్ ఎలా ఉండాలి? అందరికీ అర్థమైంది కదా. పెట్టండి. కాలి వేళ్లను మెల్లిగా విదిలించండి. జెంట్లీ మూవ్ యువర్ టోస్ అండ్ ఫీల్ దెమ్ రిలాక్స్డ్. ఇదంతా దేని వల్ల సాధ్యమవుతుందంటే మా బిల్లవర్ టీచర్స్, హార్డ్ వర్కింగ్ టీచర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క హౌస్ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటారు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఫర్ అవర్ గుడ్ రిజల్ట్స్. మా పిల్లల్ని ఎక్కడ కాంపిటీషన్స్లో తీసుకెళ్ళినా కూడా మా పిల్లలకే ప్రైజెస్ వస్తాయి. నేను చాలా గర్వంగా ఇది అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది. బట్ ఐ హ్యావ్ టు సే దట్ బికాస్ దే ఆర్ in such a way they are doing that, sir. యేసుక్రీస్తు శాంతికి ప్రతిరూపమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభువు శాంతికి ప్రతిరూపంగా నిలుస్తారని అన్నారు. క్రిస్మస్ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, అంకిత్, తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కిరణ్, ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్లో ప్రారంభించినటువంటి గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిసెంబర్లో రావడం, అదే కాకుండా ఈసారి ఎలక్షన్స్ కూడా డిసెంబర్ మాసంలో అంటే యేసు ప్రభు ఆశీర్వాదంతో అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈరోజు కాంగ్రెస్ మెజార్టీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేస్తుందంటే యేసు ప్రభు గారి ఆశీస్సులు ఎంతగా ఉన్నాయో మనం అందరం కూడా ఏమి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు మన గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని పండుగ దగ్గరికి ఏర్పాటు చేసుకొని వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఇది వారికి కావాల్సినటువంటి వెసులుబాటు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మీటింగ్తో పాటు అయిన తర్వాత అందరూ కూడా కలిసి భోజనం చేస్తుంటే మనము అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల వల్ల ప్రేమ ఒకరికొకరు గౌరవించుకోవాలనే మంచి ఉద్దేశంతో మన క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని ఆసనం చేసుకునే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ప్రోగ్రామే కాకుండా ఈరోజు మన దగ్గర ఒక 30 మంది చర్చిస్ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. దాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఎప్పుడు జిల్లా కలెక్టర్ అధికారులతో మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క చర్చికి మేము చెప్పినట్టు గోపాల్ గారికి అంజాలకు అంకిత్ అందరూ కూడా చెప్పడం జరిగింది. 30,000 మెయింటెనెన్స్ చిన్నగా ఎలక్ట్రికల్ బల్బ్స్ లేకున్నా, ఎలక్ట్రికల్ ప్లగ్స్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఇబ్బంది అయినా కానీ ఈ ఫెస్టివల్ కోసం ఇమ్మీడియట్ ఇవ్వడానికి ఒక నిధి కూడా ముఖ్యమంత్రి గారు కూడా జరుగుతూ ఉన్నది. 30 చర్చిలు పిల్లలు ఇక్కడ అందరూ కూడా మాట్లాడుతున్నారు. చర్చి మాస్టర్స్ ఉన్నారు. మీరందరూ కూడా కూర్చొని ఆ చర్చికి అవసరం ఉన్నటువంటి దాంట్లో ఒక 30-40 చర్చిలకు మీరు పేర్లు ఇవ్వండి. ఇమ్మీడియట్ నేను 30,000 వారికి అందరూ కూడా ఇచ్చే వెసులుబాటు కూడా చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఒకటి ఉన్నది. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదివిన స్కూల్లో ఎంతో మంది అత్యున్నతమైన స్థాయికి ఎదిగింది. ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు కూడా ఇదే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి, చేవేళ్ళ ఎమ్మెల్యే కూడా ఇదే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి.
స్కూల్లో కొంతమంది స్వార్థపరులు అన్యాయకారం చేసుకుని కబ్జకు గురైతే బిషప్ గారు స్వయంగా వచ్చి ఈ విధంగా జరుగుతుంది ఏం చేద్దామన్నప్పుడు దానికి ఎంత సెక్యూరిటీకి కంపౌండ్ వాళ్ళు పెట్టుకోండి, దానికి ఎంత అమౌంట్ కావాలో నేను ఇస్తాను చెప్పాను. ఎందుకంటే నాకు ఎంతో మంది విద్యార్థులు ఒక అసెట్ ఆ రోజు మిషన్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా పెద్ద అసెట్ ఆ రోజు ప్రాపర్టీ చేసిపోయింది. వాళ్ళ ప్రాపర్టీ చేయడంలో దాంట్లో చదివినటువంటి విద్యార్థులు ఎంతో మంది మీ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, మన తాను ప్రజానికం కావచ్చు, బీద బడుగు బలిగా ఉన్న పిల్లలు ఆ స్కూల్లో చదివి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి మీకు ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పారంటే వాళ్ళిద్దరు కూడా ఎంత చదివారు. ఒక ఆయన చివరి ఎమ్మెల్యే అయ్యారు, మన ముందు మన తాండూరులో ముందు పెరిగిన వికారాబాద్ ఎమ్మెల్యే కాకుండా ఈరోజు తెలంగాణ స్పీకర్ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటి స్కూల్ని, అలాంటి దేవాలయాన్ని ఈ రోజు కొంతమంది కబ్జా గురైతా ఉంటే నా దగ్గర మీ బీసీలు కాబట్టి మీరందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి. ఎందుకంటే ప్రజలు ఆత్మయిస్తే బాగుండదు. కొంతమంది కబ్జా పెట్టినప్పుడు చాలా మటుకు మీరు ఇండివిజువల్గా వచ్చిండ్రు, ఎవరు పెట్టామని చెప్పి ఆ ఖాళీలన్నీ గొడవడానికి మీకు మనస్ఫూర్తిగా కూడా అందరూ కూడా అభినందిస్తున్నాను. ఆ రోజు ఎవరు రాలే, కూర్చున్నారు. ఆ రోజు మీరే విగ్రహంలో రాసిండ్రు, స్వచ్ఛందంగా వచ్చి ఖాళీలు మీకిండ్రు. ఆ రోజు నాకు అనిపించింది వారు పెద్ద ఒక అసెట్ మీద మా ప్రాపర్టీ అవుతుందని చెప్పి ఎంత ప్రాంతాలు ఆడుతుంది. వీళ్ళ సొంతం కూడా మీ సొంతం కూడా కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. దాంట్లో మన పిల్లలు కానీ మన పొరుగురు మన పిల్లలు చదువుకోవడానికి ఒక దేవాలయం లాంటి ఇన్స్టిట్యూషన్ని కొంతమంది కబ్జాకు తొలిస్తూ ఉంటే మీరందరూ కూడా కాపాడేది. దాంట్లో నా మామూలు కూడా దానికి అప్పుడు వాళ్ళు కట్టడం లేదు, ఎన్ని డబ్బులు ఇస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా అడగడం జరుగుతూ ఉన్నది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎవరు ఏ గ్రామంలో మీకు మార్చులు ఇప్పటికీ ఒక కేసు అయిపోయింది. మీరందరూ కూడా డిఎస్ గారు ప్రజలు కూర్చొని పాస్టర్స్ అంతా కూర్చొని ఫస్ట్ విలేజ్ కావాలని ఆలోచన ఇస్తే ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారని, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వివేకాల గురించి కంపౌండ్ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది కూడా ఏదైతే కంపౌండ్ వాళ్ళకి స్కూల్ కంపౌండ్ వాళ్ళకి విలేజ్ స్కూల్కి ఏదైతే ప్రాజెక్ట్ కూడా ఇస్తుందని చెప్పాము, దాంతో పాటు వాళ్ళు దానికి ఎంత అమౌంట్ అయితే కూడా అంత ప్రాజెక్ట్ కూడా రేవాడు చూసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా అది కూడా చేస్తే స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకొకటి, ఈ నెల 22వ తేదీన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. కాగా కొందరు సర్పంచులు తాండూరు పట్టణంలో కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం పట్ల తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కనీసం తమ ఫోటోలను, పేర్లను కూడా పెట్టలేదని లోలోన కుమిలిపోయారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.